ఈ చేపల మార్కెట్లో ప్రతి చేప వెనుక ఒక కథ ఉంటుంది. కానీ ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక చేపలు అమ్మే అమ్మాయి గురించి కాదు, ఆమె దాచిన రహస్యం గురించి. 7 రోజుల క్రితం ఆమె భర్త సముద్రం మింగేసిందని ఊరంతా నమ్మింది. కానీ భర్త చనిపోయాడని చెప్పిన అదే అమ్మాయి వారం తర్వాత రోజుకు 2 గంపల అత్యంత ఖరీదైన చేపలు అమ్మడం మొదలుపెట్టింది. ఆ చేపలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రి ఆమె ఆ పాడుపడిన లైట్ హౌస్ దగ్గరికి ఎందుకు వెళుతోంది? ఆ రాత్రి ఊరి ప్రెసిడెంట్ శివకు ఆమెపై అనుమానం వచ్చి రహస్యంగా వెంబడించాడు. కానీ అక్కడ అతను చూసింది అతని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని దృశ్యం. రాము లక్ష్మిలది పేదరికమే అయినా ఒకరిపై ఒకరికి సముద్రం అంత ప్రేమ. రోజు తెల్లవారుజామునే రాము పడవ వేసుకుని వేటకు వెళ్తుంటే లక్ష్మి తీరంలో నిలబడి తను తిరిగొచ్చే వరకు ఎదురు చూస్తుంది. రాము తెచ్చిన చేపలని గంపలో వేసుకుని జట్టిపై తోటి ఆడవారితో కూర్చొని అమ్మి డబ్బులు సంపాదించడం లక్ష్మి దినచర్య. నువ్వు అలల మీదకు వెళ్ళినప్పుడల్లా నా ప్రాణం నీ పడవతోనే కొట్టుకుంటుంది బావా అంటుంది లక్ష్మి. సముద్రుణ్ణి నమ్ముకున్న వారమే లక్ష్మి, నీ తాలిబొట్టు నన్ను రక్షిస్తుందిలే, నువ్వు ధైర్యంగా ఉండు అని నవ్వుతూ చెప్తాడు రాము. ఒకరోజు వాతావరణం బాలేదని తెలిసినా ఇంటి అవసరాల కోసం రాము వేటకు వెళ్లాల్సి వస్తుంది. అన్నట్లుగానే ఆ రాత్రి ఘోరమైన తుఫాను వస్తుంది. సముద్రం ఉగ్ర రూపం దాలుస్తుంది. తీరంలో ఉన్న జాలర్లందరూ వెనక్కి వచ్చేశారు. కానీ రాము పడవ మాత్రం తిరిగి రాలేదు. తెల్లవారైంది, తుఫాను తగ్గింది, కానీ రాము జాడలేదు. ఊరు వాళ్ళందరూ ఆశలు వదిలేసుకోమంటారు. కానీ లక్ష్మి గుండె నమ్మలేదు. తన భర్త బతికే ఉన్నాడని ఆమె నమ్మింది. రాము కనిపించకుండా పోయిన వారం రోజుల తర్వాత లక్ష్మి మళ్ళీ తలపై చేపల గంప పెట్టుకుని చేపలు అమ్మటం మొదలుపెట్టింది. కానీ ఆమె ముఖం మాత్రం బాధ లేదు, సరికదా ఒక వింతైన సంతోషంతో కనిపించింది. ఆమె ప్రవర్తన ఊరి వాళ్లకు అంతు చిక్కటం లేదు. ఎప్పుడూ లేనిది లక్ష్మి రోజుకు 2 గంపల చేపలు అమ్ముతుంది. ఆమె దగ్గర ఉండే చేపలు చాలా విచిత్రంగా కేవలం సముద్రం లోతుల్లో మాత్రమే దొరికే అత్యంత ఖరీదైన రకాల్లో ఉన్నాయి. అంతకంటే వింత ఏమిటంటే లక్ష్మి రోజుకు 2 సార్లు మధ్యాహ్నము, రాత్రి కూడా ఆ పాడుపడిన లైట్ హౌస్కి ఎందుకు వెళ్తుంది? ఊరు ప్రెసిడెంట్ కొడుకు శివకి లక్ష్మిపై అనుమానం వచ్చింది. అసలు రాము ఏమయ్యాడు? ఆమెకి ఇన్ని చేపలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? లక్ష్మి ఏదైనా తప్పుడు పని చేస్తుందా, తప్పుడు పనికి పాల్పడుతుందా అని ఆమెపై అనుమానం తీర్చుకోవటానికి శివ ఒకరోజు రాత్రి లక్ష్మిని ఫాలో అవుతాడు. శివ గుట్టు చప్పుడు కాకుండా లైట్ హౌస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఉన్న దృశ్యం చూసి అతను షాక్ అవుతాడు. అక్కడ రాము ఉన్నాడు. కానీ తుఫానులో పడవ మునిగిపోవడంతో రాము త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఒక పెద్ద దెబ్బ తగలడంతో అతని 2 కాళ్ళు పూర్తిగా విరిగిపోయాయి. నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరికైనా తెలిస్తే రాము నడవలేడని, వేటకి వెళ్ళడానికి పనికిరాడని రానివ్వరు. తమకు ఎవరో సహాయం కూడా చేయరని భయపడి రాము ఆ లైట్ హౌస్ దగ్గరే దాక్కున్నాడు. మరి చేపలు ఎలా వస్తున్నాయి? రాము నడవలేకపోయినా లైట్ హౌస్ మెటల్ దగ్గర కూర్చొని సముద్రం ఒడ్డున ఉండే కాలువలో ఆ రాత్రి గ్యాలం వేసి చేపలు పడుతున్నాడు. భర్త కష్టాన్ని, పెయిన్ని భరిస్తూ లక్ష్మి పగలు రాత్రి కష్టపడి ఆ చేపలను అమ్మి భర్త కాళ్ళకు వైద్యం చేయించడానికి డబ్బులు పోగు చేస్తుంది. నా మొగుడు బతికే ఉన్నాడు స్వామి, కాలు పోతేనే నా ప్రాణం నా ముందే ఉంది, త్వరలోనే నయం చేయించి మళ్ళీ నా భావన పడవ ఎక్కిస్తా అంటూ లక్ష్మి ఏడుస్తూ శివకాలుపై పడింది. లక్ష్మి ప్రేమను, రాము పట్టుదలను చూసి శివ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఊరి వాళ్ళందరినీ పిలిచి రాము క్షేమంగా ఉన్నాడని చెప్తాడు. ఊరి ప్రజలంతా లక్ష్మి ప్రతిభక్తికి, ధైర్యానికి అబ్బురపడతారు. అందరూ కలిసి చందాలు వేసి రాముకి పెద్ద హాస్పిటల్లో ఆపరేషన్ చేయిస్తాడు. కొన్ని నెలల తర్వాత రాము మళ్ళీ కోలుకొని ఎప్పట్లాగే పడవపై సముద్రంలోకి వెళ్తుంటే లక్ష్మి తీరంలో నిలబడి చేతులు ఊపుతూ ఉంటుంది. ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటుంది.
నమ్మకం ఉన్న చోట చావు కూడా ఓడిపోతుంది. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతి వారం ఇలాంటి ఒక కొత్త స్టోరీ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. దయచేసి నన్ను ప్రోత్సహించండి.